కాళేశ్వరం ప్రాజెక్టు ఎంక్వైరీపై రేవంత్ సర్కార్ టైంపాస్ చేస్తోందని విమర్శించారు. బీజేపీ నేతలు కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనంపై రెండు పార్టీల నేతల మధ్య డీల్ కుదిరిందని ఆరోపించారు. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. బేగంపేట రైల్వే స్టేషన్ ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభిస్తారని తెలిపారు బీజేపీ నేతలు. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద బేగంపేట రైల్వే స్టేషన్ను విమానాశ్రయం తరహాలో అభివృద్ధి చేశామన్నారు. ప్రయాణికులకు అవసరమైన అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఈ నెల 22న ప్రధాని మోదీ వర్చువల్ గా రైల్వే స్టేషన్ ప్రారంభిస్తారని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు కిషన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు దోషులను శిక్షించాలన్నారు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. గతేడాది రావాల్సిన కాళేశ్వరం రిపోర్టు ఏడాది ఆలస్యమైందన్నారు. 22న జ్యుడిషియల్ రిపోర్టు వస్తుందని కాంగ్రెస్ సర్కారే లీక్ ఇచ్చిందన్నారు. మళ్లీ ఇప్పుడు 2 నెలలు విచారణ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుందన్నారు. జ్యుడిషియల్ కమిషన్ను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపించారు. హరీష్ రావును పిలుస్తాం, అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ ఈటెల రాజేందర్ గారిని పిలుస్తామని ప్రభుత్వమే లీకులు ఇస్తారు. ప్రభుత్వం 4 రోజుల క్రితం లీకులు ఇచ్చింది. ఏం చెప్పింది? 22వ తారీఖు జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ వస్తుందని చెప్పింది వాళ్ళు. మళ్ళీ వాళ్ళ దాన్ని సవరించి 2 నెలలు పొడిగిస్తున్నామని చెప్పి మళ్ళీ వీళ్ళందరినీ విచారణ పిలుస్తున్నామని ప్రభుత్వంలోనూ క్లారిటీ లేదు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనంపై రెండు పార్టీల నేతల మధ్య డీల్ కుదిరిందని అన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. డీల్లో భాగంగానే కాళేశ్వరం అవినీతి, విద్యుత్ కొనుగోళ్ల అవినీతి, ఫోన్ ట్యాపింగ్ విచారణ వ్యవహారాలు నీరుగారిపోతున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం విచారణ గడువు తీరుతున్న కొద్దీ పెంచుతూ వస్తున్నారని చెప్పారు ప్రభాకర్. విచారణను నీరు కార్చేందుకే కాలయాపన చేస్తున్నారని అన్నారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. కాళేశ్వరం కుంగింది, కాలువలు కొట్టుకుపోయినాయి. అది ఇన్ని వేల కోట్ల రూపాయల యొక్క ప్రాజెక్టు కూలటానికి కుంగటానికి కారకులు ఎవరు అని తేల్చే విషయంలో ఎందుకింత తాత్సారం జరుగుతుందని చెప్పని భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. విచారణకు పిలుస్తున్నాం, గడువు పెంచాలి, ఆ విచారణ జరిగిన తర్వాతనే నివేదిక ఇస్తాం అని అంటూ లీకులు కూడా ఇస్తూ కాలయాపన జరుగుతున్నట్టుగా ఆ విచారణను నీరు గార్చడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుందని చెప్పని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తోంది. భారత సైన్యానికి దేశ ప్రజలంతా మద్దతుగా నిలవాలన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. జాతీయ జెండాలు పట్టుకుని ఇండియన్ ఆర్మీకి మద్దతుగా గోషామహల్లో తిరంగా ర్యాలీ తీశారు రాజాసింగ్.